దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని కృష్ణనగర్లో ఉన్నాము. ఈరోజు మనము నీటిపారుదల శాఖలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన సంగం చంద్రమౌళి గారిని కలవబోతున్నాము. నల్గొండ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక మధ్యతరగతి ఆయుర్వేదిక్ డాక్టర్ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని నీటిపారుదల శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా తన జీవితాన్ని ప్రారంభించి సిఈ వరకు ఎదిగి అద్భుతమైన సేవలు అందించారు సంగం చంద్రమౌళి గారు. ఆయన చీఫ్ ఇంజనీర్గా సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. నా పేరు సంగం చంద్రమౌళి. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా జాయిన్ అయ్యి చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాను. నేను 69లో జాయిన్ అయ్యాను ఏఈగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్లో. తర్వాత 2002లో చీఫ్ ఇంజనీర్గా సెక్రటేరియట్లో రిటైర్ అయ్యాను. మా ఊరు తొండ్లాయి, నార్కట్పల్లి మండలం, నల్గొండ జిల్లా. అమ్మ పేరు రంగమ్మ, నాన్న పేరు వెంకట నర్సయ్య. నాన్నగారు ఆయుర్వేద వైద్యుడు, ప్రముఖ వైద్యుడు. చుట్టుపట్టు 10 ఊర్లకు ఆయన పేరు పోయినవాడు. మా నాన్న గురించి వాళ్ళ యొక్క కష్టము, తర్వాత వాళ్ళతోటి చాలా నాలెడ్జ్ కూడా నేను పొందాను. ఎందుకంటే మా ఫాదరు ఉదయం సాయంత్రం పడుకుంటే నిద్ర పట్టేదాకా ఏదో ఒక పద్యం చెప్పేవాడు, ఏదో ఒక విషయం చెప్తూ ఇచ్చేసేవాడు. మా అమ్మ అయితే పొద్దున లేచిందంటే రాత్రి దాకా. మాది పెద్ద ఫ్యామిలీ, 10-12 మంది ఫ్యామిలీ. అంతమందికి ఆమె వంటలు చేసి పెట్టేది అన్నట్టు. చాలా పెద్ద ఫ్యామిలీ. నేను ప్రైమరీ స్కూల్ నేను మా ఊరిలోనే, తొండ్లాయిలోనే. స్కూల్ పేరు కేంద్ర ప్రాథమిక పాఠశాల తొండ్లాయి. అక్కడ మాకు సత్యనారాయణ రెడ్డి గారని టీచర్ చాలా మంచి ప్రోత్సాహం ఇచ్చాడు. ఉన్నత చదువుకోవాలనేటువంటి స్ఫూర్తిని కలగజేశాడు ఆయన. ఆ తర్వాత మిడిల్ స్కూల్ నేను వల్లాల గ్రామంలో, అక్కడ మాకు మేనమామలు ఉండేవారు. ఇక చదువు వంటకు ఇబ్బంది అవుద్దని అక్కడ ఆ ఊరికి పోయి మిడిల్ స్కూల్ చదువుకున్నాను. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మిడిల్ స్కూల్ వల్లాల గ్రామంలో చదివాను. ఆ తర్వాత అక్కడి నుంచి 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నల్గొండ హై స్కూల్లో, మల్టీపర్పస్ హై స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు మల్టీపర్పస్ హై స్కూల్ అంటే ఇంటర్మీడియటే, అప్పుడు వేరే ఇది లేదు. ఇప్పుడు వేరే అయినాయి 10th నుంచి మల్టీపర్పస్. అప్పుడు మల్టీపర్పస్ అంటే 9th నుంచి కంటిన్యూస్గా 12th క్లాస్ వరకు ఒకటే కంటిన్యూస్. డిగ్రీ నేను అక్కడి నుంచి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లోపల కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ, BE డిగ్రీ చదువుకున్నాను. దాని తర్వాత ఎంటెక్ చేయలేదు. అప్పుడు ఎంటెక్ ఇక్కడ లేకుండా హైదరాబాద్లో. అంతేకాక నాకు చదవగానే నాకు జాబ్ వచ్చేసింది. ఇక ఎమ్మడే పోయినాను, జాబ్లో జాయిన్ అయినా. ఫస్ట్ నేను పోస్టింగ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. అప్పుడే ఆ ప్రాజెక్ట్ ప్రారంభం అయింది, ఫౌండేషన్స్ తీస్తున్నారు. ఆ టైంలో నాకు అక్కడ పోస్టింగ్ అయింది. యాజ్ ఏ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పోస్ట్ అయ్యాను. నేను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఒకటే డివిజన్లో, ఒకటే సబ్ డివిజన్లో, అదే డివిజన్లో, అదే సబ్ డివిజన్, తర్వాత అదే డివిజన్లో 11 సంవత్సరాలు. అంటే అక్కడే ఏఈగా చేశాను, అక్కడే డిఈగా చేశాను, అక్కడే ఇన్ఛార్జ్ ఈగా కూడా అదే డివిజన్కు చేశాను 11 సంవత్సరాలు. అంటే ఫౌండేషన్, ఆ ఎర్త్ డ్యామ్ ఫౌండేషన్ కానుంచి మొదలు పెడితే ఎర్త్ డ్యామ్ కంప్లీట్ అయిపోయి టాప్ లేయర్ వరకు కూడా నేను అక్కడే ఉన్నాను. ఆ తర్వాతనే నేను మళ్ళీ హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాను. అంతవరకు అక్కడే పనిచేశాను. 11 సంవత్సరాలు శ్రీరామ్ సాగర్లో పనిచేశాను. అంటే అక్కడ ఫౌండేషన్ నుంచి ఫైనల్ వరకు శ్రీరామ్ సాగర్ పనిచేశాను 11 ఏళ్ళు. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లో ఇది మన సెంట్రల్ మెకానికల్ యూనిట్, తర్వాత PWD వర్క్ షాప్స్ అని గవర్నమెంట్ వర్క్ షాప్స్ 2, అందులో ఒక 5 సంవత్సరాలు పనిచేశాను. అందులో డిఈగా. అంటే ఇక్కడ మొత్తం అది స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తానికి అవే కేంద్ర వర్క్ షాప్స్. ఏ జిల్లాకు ఎవరికి ఏమి గేట్ల పని అయినా, మిషనరీ పని అంతా ఇక్కడే అవుతుండేది. ఆ తర్వాత నేను మళ్ళీ సింగూర్ ప్రాజెక్టుకు పోయాను. సింగూర్ ప్రాజెక్ట్ లోపల అక్కడ నేను పోయేవరకైనా ఎర్త్ డ్యామ్ అయిపోయింది, మ్యాసనరీ డ్యామ్ అవుతుంది. మ్యాసనరీ డ్యామ్కు పనిచేసినప్పుడు అప్పుడు సిమెంట్, స్టీల్ సప్లై చాలా టెన్షన్ ఉండేది. అక్కడ నేను మొత్తం సింగూర్ ప్రాజెక్టులో 8 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ డీగానే 8 సంవత్సరాలు. అక్కడ ఒకటి మ్యాసన్ డ్యామ్ కట్టడం ఒకటి,
తర్వాత గేట్స్ పెట్టడం, గేట్స్ కంప్లీట్ చేయడం. అంతేకాక హైదరాబాద్ టు సింగూరు టు హైదరాబాద్కు మంచినీళ్ళ పైప్ లైన్ ఫ్యాబ్రికేట్ చేసి కూడా ఇవ్వటం. ఆ తర్వాత ప్రమోషన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రమోషన్గా నేను రాజమండ్రికి వెళ్ళిపోయాను. రాజమండ్రిలో ఎక్కువ లేదు, ఒక 5 నెలలు 6 నెలలు ఉప్పుటేరు డెడ్జింగ్ ఫౌండేషన్ ఎక్స్కవేషన్ చేసి ఉప్పుటేరును మొత్తం క్లీన్గా చేసేసాం. ఏంటంటే అందులో ఉన్న శాండ్ అంతా తీసేసి క్లీన్ చేసాం. ఆ తర్వాత నాకు ఇమ్మీడియట్గా శ్రీశైలం ప్రాజెక్టు డిజైన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నన్ను వేశారు. 5 సంవత్సరాలు డిజైన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసి శ్రీశైలం ప్రాజెక్టు లోపల శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ మీద ఉన్నాము 240 స్ట్రక్చర్స్ కట్టడాలకు మొత్తం డిజైన్ ఇచ్చాను నేను. అంతేకాక ఎస్ఎల్బిసి లెఫ్ట్ సైడ్ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కట్టడాలకు కూడా కొన్ని డిజైన్స్ ఇచ్చాను. అది అక్కడ మొత్తం 5 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ ఎస్ఎల్బిసికి పోయాను. ఎస్ఎల్బిసి లోపల ఎస్సీగా పోయాను, సూపరింటెండెంట్ ఇంజనీర్. అక్కడ నేను 4-5 సంవత్సరాలు పనిచేశాను. ఆ 4-5 సంవత్సరాలు పనిచేసి అక్కడ మొత్తం ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎస్ఎల్బిసి అనేది. ఆ తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి నేను సెక్రటేరియట్లో చీఫ్ ఇంజనీర్గా, చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్, అడ్వైజర్గా గవర్నమెంట్కి వచ్చాను. వచ్చి అక్కడ 1.5 year పనిచేసేసి తర్వాత రిటైర్డ్ అయిపోయాను. 2002లో రిటైర్డ్ అయ్యాను. చిన్నప్పుడు ఏమనుకోలేదు, చిన్నప్పుడు చదువుకుంటే ఏదో ఒక నౌకరీ దొరుకుతుంది అనుకున్నాము, అంతేగాని అంతకంటే మనకు ఇంజనీర్ కావాలన్న ఆలోచన కానీ దాని గురించి తెలవటం కానీ కూడా లేదు మాకు. జీవితంలో ఒక సంతోషకరమైన అధ్యాయాన్ని సాధించానని అనుకుంటున్నాను. చీఫ్ ఇంజనీరే కాదు, నేను ప్రతి ఇంజనీర్గా కూడా చాలా ఆనందం పొందాను పనిలో. నాట్ ఓన్లీ చీఫ్ ఇంజనీర్, ఏంటంటే మన పని ఎప్పుడైతే మనం ఖచ్చితంగా మనకు సంతృప్తికరంగా పనిచేస్తామో తప్పక తృప్తి ఉంటుంది. ఆ సత్యమణి పేరు జానకమ్మ. ఆమె నాకు పిల్లలు 3, ఒక కొడుకు 2 అమ్మాయిలు. కొడుకు పేరు పూర్ణచందర్, అతను ఇంజనీర్, ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. తర్వాత అమ్మాయి డాక్టర్, ఇక్కడే ఉంది, డాక్టర్గా సెటిల్ అయ్యింది హైదరాబాద్లో. డాక్టర్ శ్రీదేవి హైదరాబాద్లో సెటిల్ అయింది. 3వ అమ్మాయి శ్రీవాణి, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలో స్థిరపడింది. నా విజయాలు తప్పకుండా తల్లిదండ్రులకి